రికార్డింగ్ ఇదే కదా ఇది ప్రెస్ పిల్లలు లేరా స్టెయిన్లెస్ స్టీల్ పిక్చర్ వస్తుంది. జూమ్ అవుట్ చేసి స్నాన పక్కల నీళ్ళు వేయండి, ముందు పక్కన వేయండి. మీరు కూడా లేచి హోమం దగ్గర కూర్చుంటారు. తెల్లగా ఇది కనిపిస్తుంది మాధవి లేరా ఇటు కూడా అంతే. ఏమైంది? గ్లేర్ వస్తుందా? గ్లేర్ వస్తుంది. ఇప్పుడు పెట్టు. బాగున్నా మామయ్య, ఎలా ఉన్నారు? అనుకున్నాను వద్దామని అనుకున్నా కానీ నా పిల్లలు ఆ రోజే కదా వచ్చింది, మళ్ళీ నేను లేకపోతే ఇది చేస్తాడు చిన్నవాడు కొత్త అని చెప్పి ఆగిపోయాను. టిఫిన్ చేయకూడదు. ఏమండి ఇక్కడ అయ్యగారు ఏం చేస్తున్నారు అనేది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు వాటి ఎవరిది ఆ ఫోన్ పాకెట్లో రింగ్ అవుతాను. ఇప్పటిదాకా ఏం చేసిందో చెప్తా కొద్దిగా. ఈ అగ్నిమదనం చేసినటువంటి అగ్నిహోత్రాన్ని ముత్తైదులందరూ కూడా తీసుకుని ఇక్కడ ఈ హోమగుండంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదైన తర్వాత ఇక్కడ అగ్నికి సంస్కారం చేయాలి. అగ్ని సంస్కారం, కుండ సంస్కారం, దానికి షట్పాత్రం అని పేరు. ఇక్కడ వాడుకునేటువంటి పాత్రలు ఉన్నాయి. ఆయన హోమం చేసేటువంటి ఆ నెయ్యి పోసుకునేటువంటి పాత్ర ఉంది, అది అలాగే హోమం చేసేటువంటి సుక్షులువాలు ఇత్యాదులు ఇక్కడ ఉండేటువంటి వాటికి 6 పాత్రలు, వాటికి షట్పాత్రం అని పేరు. ఈ షట్పాత్రం అనేటువంటి కార్యక్రమంతో ఈ అగ్ని సంస్కారం చేసి
ఆ ద్రవ్యాలు ఏ హోమాలు అయితే మనం చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా సంస్కరించుకొని ఇక్కడ ఉంచి హోమం ప్రారంభం చేసాం. ముందుగా గణపతి హోమం చేసాం. అదైన తర్వాత మీ తల్లిగారి యొక్క నక్షత్రం, అదైన తర్వాత నవగ్రహ హోమం ప్రారంభం చేసాం. ఈ నవగ్రహ హోమాల్లో ముందు మొట్టమొదటిది సూర్యుడికి హోమం చేసాం, అక్కడ ఆపాము. ఆ తర్వాత నవగ్రహాలు అయిన తర్వాత మృత్యుంజయ హోమం అయిన తర్వాత ఆయుష్య హోమం, దాని తర్వాత రుద్రహోమం జరుగుతాయి. రుద్రహోమం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం. ఈ పూర్ణాహుతి అనేటువంటిది ఈ చేసేటువంటి హోమాలకి సంబంధం ఉంటుంది. ఎందుకు సంబంధం ఉండదు అంటే మనం చేసేటువంటి హోమాలన్నీ ఆయా దేవతలకి సంబంధించినటువంటి. ఈ పూర్ణాహుతి మాత్రం అగ్నిహోత్రుడికి సంబంధించింది. ఎందుచేత అంటే ఈ అగ్నిహోత్రుడు మనం ఏ దేవతకైతే హోమం చేస్తున్నామో ఈ అగ్నిహోత్రుడు ఆ దేవతకి మనం వేసినటువంటి ఈ ఆవిర్భాగాలన్నీ తీసుకెళ్ళి అందిస్తున్నాడు. ఆయన అంటే ఒక రకంగా పోస్ట్ మాస్టర్ అన్నమాట. మనం ఇక్కడ వేసినటువంటి ఉత్తరాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎలా అందిస్తాడో అలాగే రుద్రాయ స్వాహ అని చెప్పిన మనం వేసినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్రవ్యాలని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి రుద్రుడికి అందిస్తాడు. అలా ఏ దేవత ఇంద్రాయ స్వాహ, ఇష్టవే స్వాహ మనం ఎవరికి చేస్తున్నామో వాళ్ళకి అందిస్తాం. అంతటి మహోపకారం చేస్తున్నాడు కాబట్టి అగ్నిహోత్రుడు ఆయన సర్వభక్షకుడు కాబట్టి అగ్నిహోత్రుడికి చిట్ట చివరిగా పూర్ణాహుతి అనేటువంటి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కూరలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా అగ్నిహోత్రుడు ఈ కార్యక్రమం గుర్తవుతుంది. ఆ తదుపరి అక్కడ మండపారాధన చేసినటువంటి దేవతల దగ్గర ఆ కలశాల్లో ఉన్నటువంటి ఉదకాన్ని అందరికీ కూడా మార్జన చేయటం, అదైన తర్వాత ఆశీర్వచన మంగళహారతి కార్యక్రమాలు. ఇది క్లుప్తంగా ఈ కార్యక్రమం. పొంగలి కొంచెం ఆపాకుంటే కొంచెం రమ్మని చెప్పారు వాళ్ళే. అందరు రావాలండి. కొంచెం పాలే ఉంది. కొంచెం పొంగలి హాఫ్ ప్యాక్లో ఉంటుంది, కొంచెం తింటారు. అన్నం తినకపోయినా నేను తింటా, నిన్న తిన్నాక బయట తింటాను. పిల్లలు ఇంకా కాలేదు.